హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు ఓ యువతి ప్రాణాల్ని నిలిపి మాతృత్వాన్ని కాపాడారు. నందిత అనే యువతికి డాక్టర్ పృథ్వీ, అజయ్ వరుణ్ రెడ్డి, శిల్ప అత్యవసర మయోమోక్టమీ శస్త్రచికిత్స చేశారు. పెద్ద గర్భాశయ ఫైబ్రాయిడ్ కారణంగా నందిత పరిస్థితి విషమంగా మారడంతో గర్భాశయం తొలగించాలని పలు ఆసుపత్రులు సూచించాయి. మెడికవర్ కు రాకముందు నందితకు ఇప్పటికే 16 యూనిట్ల రక్తం ఎక్కించారు. 10 సెంటీమీటర్ల పరిమాణం గల ఈ ఫైబ్రాయిడ్ ఉన్న ప్రదేశం వల్ల ప్రాణాంతక రక్త నష్టాన్ని నివారించడానికి హిస్టెరెక్టమీని సాధారణ చికిత్సగా భావిస్తారు. అయితే మెడికవర్ వైద్య బృందం మాతృత్వాన్ని కాపాడే అవకాశాన్ని ఎంచుకుంది. శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని తగ్గించేందుకు తాత్కాలిక గర్భాశయ ధమని అడ్డుకునే అధునాతన సాంకేతికతను ఉపయోగించామన్నారు. ఈ విధానం అధిక ప్రమాదంలోనూ ఫైబ్రాయిడ్ సురక్షితంగా తొలగించేందుకు సహాయపడిందన్నారు. నందిత ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆమె మాతృత్వ స్వప్నాన్ని కూడా కాపాడగలగడం తమకు గర్వంగా ఉందని డాక్టర్ పృథ్వీ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ పృథ్వీ పేరం. నేను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. మనం ఇవాళ నందిత దంపాల్ అనే మా పేషెంట్ ఎవరికైతే మేము ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేశాము అండ్ ది టెంపరరీ అక్లూజన్ ఆఫ్ యూట్రైన్ ఆర్టరీ అట్ ఆరిజిన్, ఇది ప్రొసీజర్ పేరు. ఇది సహజంగా మనం చాలామందికి ఇది ఫైబ్రాయిడ్స్ రిమూవల్ అనేది వింటూ ఉంటాం. అది దాన్ని ఎలెక్టివ్ మయోమెక్టమీ అంటాం. కాకపోతే ఈ పేషెంట్ మన దగ్గరికి చాలా హిమోడైనమికల్గా అన్స్టేబుల్ కండిషన్లో వచ్చారంటే అనీమియా, సివియర్ అనీమియా, వెరీ సివియర్ అనీమియా అని చెప్పాలి. హిమోగ్లోబిన్ 3 గ్రాములతోని తను మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది. మిడ్ నైట్లో తనకి సర్జరీ హుటాహుటిన్గా ఏంటి చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రణాళిక బట్టి అందరూ మా టీమ్ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి తనకి ఈ ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేసి తన గర్భసంచిని సేవ్ చేయగలిగాము. సడన్లీ అప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. గైనకాలజిస్ట్ వెళ్ళినప్పుడు షీ మైట్ హ్యావ్ ద హెచ్బీ ఆఫ్ 4 or much lesser. చూస్తే చాలా పెయిన్గా ఉంది, టేక్ టు జనరల్ ఫిజిషియన్ అని చెప్పారు. నియర్ బై జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళాము. వెళ్ళి అక్కడ హెచ్బీ చెక్ చేసినప్పుడు ఇట్ వాస్ 3.7 అండ్ ఇమీడియట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేసి 4 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయ్యాయి. అక్కడ గైనిక్ డాక్టర్తో మాట్లాడినప్పుడు ఇంత బ్లడ్ లాస్ పడుతుంది, ఇంకా బ్లడ్ లాస్ అయినప్పుడు వీ కాంట్ సేవ్ యూ, హిస్టెరెక్టమీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్పారు. Then I spoke with one of my friends. తనతో మాట్లాడినప్పుడు said about medical women and child care and she suggested Dr. Pridhvi. ఆ టైంలో డెసిషన్ ఏంటో నేను తీసుకున్నాను. నో, ఐ విల్ గో ఫర్ అనదర్ ఒపీనియన్ అని చెప్పి ఆ టైంలో 8 o'clock, 6:30 అలాంటి డిశ్చార్జ్ చేసుకుని